భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి భక్తుల రాకపోకలతో క్షణక్షణం కిటకిటలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తమ మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థనలు చేశారు. తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం ఆలయ అర్చకులు స్వామి మహిమను వివరిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో ఆనందభరితులయ్యారు. राजा रामचंद्र भगवान की जय, हनुमान की जय। सामान తీసుకున్నారా ప్రధానంగా ఎక్కడైతే అలాగే చేస్తారు బయట పడ్డా ప్రధానం శ్రీమతే రామానుజాయ నమః శ్రీరామదూతాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నుంచి నిజజ్యేష్ఠ మాస శుద్ధ పాడ్యమి మంగళవారం నుంచి జూలై 6వ తారీఖు వరకు మన అభయాంజనేయ స్వామివారి క్షేత్రంలో ప్రప్రథమంగా అభయాంజనేయ స్వామివారి ఆజ్ఞగా సంపూర్ణ సుందరాకాండ హవనం 21 రోజులు, ప్రతిరోజు 3 సర్గల చొప్పున 21 రోజులు కూడాను సంపూర్ణ సుందరాకాండ హవనం ఆచరిస్తున్నాము. స్వామికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు అపూపాలు అనగా అప్పాలు, పరమాన్నము, కమలపాకులు, దానిమ్మ గింజలు, అరటిపళ్ల చేత వైభవంగా యథాశక్తిగా సుందరాకాండ ప్రతి శ్లోకంతో స్వాహాకారం చెప్తూ స్వామికి ఈ సంపూర్ణ సుందరాకాండ హవనం ఆచరిస్తున్నాం కనుక ఎంతోమంది భక్తులు చాలామంది పరోక్షంగా తమ గోత్రనామాలు నమోదు చేయించుకున్నారు. ప్రత్యక్షంగా కూడా చాలామంది పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. కనుక భక్తులంతా కూడాను అతి త్వరగా తమ తమ గోత్రనామాలు నమోదు చేయించుకొని ఈ హోమం ఆచరించి తరించవలసిందిగా కోరుతున్నాము. రామాయణంలో సుందరాకాండ అనేది
అతి ప్రభావవంతమైంది. రామచంద్రమూర్తికి అటు సీతమ్మ వారికి ఆనందాన్ని కలిగించినటువంటిది. అంతేకాకుండా రామదండి యొక్క బలాన్ని, బుద్ధిని, తేజస్సును, తెలివిని రావణాసురుడికి తెలియజేసినటువంటి కాండ కనుక మన జీవితంలో ఉన్నటువంటి చెడంతా కూడా కలిసిపోయి మన జీవితంలో అభయాంజనేయ స్వామి కృపయా ద్వారా, రామచంద్రమూర్తి కృపయా ద్వారా వెలుగులు నిండాలని విద్యార్థులు, ఉద్యోగార్థులు, వివాహార్థులందరికీ కూడాను ఆంజనేయ స్వామి కృపా కటాక్షం చేత వాళ్ళ కోరికలు నెరవేరాలని, విద్యార్థులు కూడాను చక్కటి ఉన్నత విద్యను అభ్యసించి మనందరికీ కూడాను ఎంతో గర్వకారణం కావాలని ఈ సంకల్పం చేశాము. స్వామివారి కనుక అందరం కూడాను గోత్రనామాలు నమోదు చేయించుకొని హోమాన్ని ఆచరిద్దాం, తరిద్దాం. జై శ్రీరామ్.